అమ్మమ్మ, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఏంటది? మీకు మనవరాళ్ళెవరూ లేరా? ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే ఉండుంటే నా అంత మనవరాలు మీకుండేది కదా అని అలా అడిగాను. నాకు మనవడు తప్ప మనవరాళ్ళెవరూ లేరు. కోడి పెట్ట బలే దొరికేసినదే. బోలే ఛాన్స్ కొట్టేసినవరా. సునీత, వసే సునీత, సునీత, అరవకు. ఇట్టట్టు బంపర్ ఆఫర్ ఎప్పుడు వద్దా అని ఎదురు చూస్తున్నాను. అదృష్టం కొద్ది ఇవాళ దొరికేసినది. నేను వెళ్ళి కరెంటు తీసేస్తాను, అప్పుడు ఇల్లంతా చీకటైపోద్ది. చా, అసలే నిద్ర పట్టక చేస్తుంటే ఈ వెధవ కరెంట్ ఇప్పుడే పోవాలా? నా బంగారాన్ని కలవడానికి ఇదే కరెక్ట్ టైం. బంగారం, పడుకున్నావా? అవునండి, నిద్రపోయాను. మరి మెసేజ్ ఎలా పెట్టావు? ఈ మెసేజ్ పెట్టి పడుకున్నానండి. నాటకాలు ఆడుతున్నావా? సరే, ఒక్కసారి బయటికి రా. అమ్మో, ఈ టైంలో నేను రాను. నువ్వు రాకపోతే నేనే గదిలోకి వస్తాను. వద్దండి. సరే, అయితే వెంటనే బయటికి రా. సరే, వస్తున్నాను. చూసావా, ఒక్క నిమిషంలో ఇల్లంతా ఎలా చీకటి చేసేసాను. ఇక మనం కానిద్దామా? అమ్మో, ఎవరో వచ్చేస్తున్నట్టున్నారు. అమ్మో, ఏంటి, ఎందుకు రమ్మన్నారు? బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నేనా? మరి నేనా? నేనెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను? ఇంత అందమైన పెళ్ళాన్నిచ్చిన దేవుడు ఫస్ట్ నైట్కి మాత్రం ముహూర్తం పెట్టలేదు. అప్పుడు నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి డిస్టర్బ్ అవుతానా అవనా? ఓహో, అబ్బాయి గారు అందుకు డిస్టర్బ్ అవుతున్నారా? అవును. పాపం,
చాలా పెద్ద కష్టమే వచ్చింది. అవును, ఈ కష్టం పరాయి మగాడికి ఎవ్వరికీ రాకూడదు. అందుకే నువ్వు కాస్త ఓదారుస్తావని నిన్ను రమ్మన్నాను. అయ్యో, పాపం పిల్లాడికి ఓదార్పు కావాలా? అవును, ఒళ్ళు అలా పడుకోబెట్టుకొని చిన్న ముద్దు పెట్టి ఓదార్చే. అమ్మో, నన్ను బయటికి రమ్మని పిలిచింది ఎందుకా? నేను వెళ్ళిపోతాను బాబు. ఎక్కడికి వెళ్తావు? ఇక కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. ఈ రోజుతో నా బ్రహ్మచార్యానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అమ్మో, ప్లీజ్ వదలండి. ప్లీజ్ నన్ను వదలండి. ప్లీజ్ వదలండి. వద్దు. వద్దండి, వదిలేయండి. వద్దులే ప్రసక్తే లేదు. ఏయ్! అది కరెంటు, దోమలు, బయట గాలి, చల్లగాలి బాగుంటుందని. ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు మీ ఇద్దరిని విడివిడిగా పడుకోమని చెప్పాను కదా. అసలు హాల్లోకి ఎందుకు వచ్చారు? ఆ, చెప్పాను కదమ్మా, దోమలు కుడుతున్నాయని. మైథిలిని దోమలు విసురుతుందని పిలిచాను, అంతే. ఆ దోమల సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి మీ మావయ్య గదిలో పడుకో. ఆహా, అలాగే నానమ్మా. ఉత్తమ్, అల్లుడు గారెక్కడా? హాల్లోకి వచ్చాడు కదా, పైన అయితే లేడు, నాకు తెలీదు. ఓరి నాయనో, ఇప్పుడు కనుక దుప్పటి తీసానంటే బతుకంతా బస్ స్టాండ్ అయిపోద్ది. సరే సరే, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. నా మొహం చూస్తావేంట్రా? వెళ్ళి పడుకో. అలాగే అమ్మా, వెళ్ళిపోతాను. ఓకే, వెళ్ళొస్తాను మైథిలి, జాగ్రత్తగా పడుకో. వెళ్ళు. అలాగే అమ్మా. నీకు స్పెషల్గా చెప్పాలా? నువ్వు కూడా వెళ్ళి పడుకో. త్వరగా రా మైథిలి. మీరేంటి ఇక్కడ? కరెంటు పోయింది కదమ్మా, గాలి కోసం వచ్చాను. గాలి కోసం అయితే బయట బాల్కనీలో పడుకోవాలి, కానీ అదే కిచెన్లో ఏంటి? ఇది కిచెనా? అరే, చీకట్లో బయట గార్డెన్ అనుకున్నాను. ఓకే అమ్మా, ఎప్పటికీ బాగా లేట్ అయిపోయినది. కరెంట్ వచ్చేసింది కదా, నేను వెళ్ళి పైన పడుకుంటాను. ఓకే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. లీలాకృష్ణ గారు మళ్ళీ ఏదో తప్పుడు పనులు మొదలు పెట్టినట్టున్నారు. త్వరగా రా మైథిలి. వస్తున్నానమ్మమ్మ గారు. అయ్యో, బాగా ఆలస్యం అయిపోయింది. ఆంటీ, ఏంటంత హడావిడిగా వెళ్తున్నారు? అబ్బా, నిద్ర లేవడం బాగా ఆలస్యం అయిపోయిందమ్మా. నేను హారతిస్తే కానీ ఉత్తమ్ బాబు ఆఫీస్కి వెళ్ళు. ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏంటో.
చూసారా అండి, ఇప్పటిదాకా ఇంట్లో పూజలవి చేస్తే మీరే చేయాలి, హారతి తీస్తే మీరే ఇవ్వాలి. ఏ నిమిషంలో ఇంట్లో అడుగుపెట్టిందో తెలియదు కానీ మొన్న ఉత్తమ్కి అన్నం వడ్డించి సులోచన ఆంటీ పోస్ట్ కొట్టేసింది. నిన్న తనకిష్టమైన డ్రెస్ తొడిగించి సుహాసిని ఆంటీ పోస్ట్ కొట్టేసింది. ఇప్పుడు హారతిచ్చి మీ పోస్ట్ కొట్టేసింది. ఇక నుంచి మీరు ఈ ఇంట్లో జరిగేది చూసి మైథిలికి భజన చేయటం తప్ప చేయగలిగేది ఏమీ లేదనుకుంటా. నువ్వు కాసేపు నోరు మూస్తావా? అమ్మా హారతి తీసుకోండి. ఏంటమ్మా ఇది? నేనొచ్చి పూజ చేసి హారతి ఇచ్చేదాన్ని కదమ్మా, నువ్వెందుకు ఇచ్చావు? అంటే ఈరోజు ఆయన తొందరగా ఆఫీస్కి వెళ్దామన్నారు. మీ గదికి వచ్చి చూశాను, ఇంకా తలుపు తీయలేదు. ఆలస్యం అవుతుందేమోనని నేనే పూజ చేసి హారతి ఇచ్చాను. ఏమ్మా అలా పూజ చేసి హారతి ఇవ్వడం తప్ప? తప్పేముంది? పూజ ఎవరైనా చెయ్యొచ్చు, హారతి ఎవరిచ్చినా తీసుకోవచ్చు. కరెక్ట్. అమ్మా, ఇప్పటిదాకా ఇంట్లో నీకు తప్ప ఎవరికి పూజలు చేయడం రాదు కదమ్మా. ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా ఒక్కదానివే పూజలు చేసేదానివి. ఇప్పుడు మైథిలి వచ్చేసింది కదమ్మా, నీకెలాంటి శ్రమ లేదు. వంటల దగ్గర నుంచి పూజల దాకా అన్ని మైథిలియే చూసుకుంటుంది. మేమేం చెయ్యాలరా? సన్యాసం తీసుకొని చెక్కభజం చెయ్యాలా? అత్తయ్య గారు, అవును, నువ్వు వాడి మీద ప్రేమతో చేస్తున్నట్లేదు. మా అందరికీ రిటైర్మెంట్ ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టినట్టుంది. అత్తయ్య గారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడం కాదు మైథిలి, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నావు. నువ్వు వాడికి దగ్గర అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నావేమో కానీ ఇండైరెక్ట్గా మా అందరినీ వాడికి దూరం చేస్తున్నావు. అయ్యో, నేనేమీ ఆయన్ని మీకు దూరం చెయ్యట్లేదు. దూరం చేయకపోతే ఇంకేం చేస్తున్నావమ్మా? ఈరోజు వరకు నేనొచ్చి హారతి ఇచ్చేదాకా ఉత్తమ్ ఎదురు చూసేవాడు. నేను ఎదురొస్తే తప్ప బయటికి వెళ్ళేవాడు కాదు. కానీ ఇప్పుడు ఉత్తమ్కి నా అవసరం లేకుండా పోయింది. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించే నా కొడుకు నా మాట కాదని నువ్వు చెప్పిన డ్రెస్ వేసుకున్నప్పుడే నాకు అర్థమైంది వాడు మా చెయ్యి దాటిపోతున్నాడని. దీనంతటికీ కారణం నువ్వు కాదా? మీరందరూ ఇలా మాట్లాడితే నాకు బాధేస్తుంది. కన్న తల్లి ప్రేమకి కొడుకుని దూరం చేసే అంత కసాయిదాన్ని కాదత్తయ్య. మీ అందరికీ శ్రమ ఇవ్వకూడదని నేనే అన్ని పనులు చేస్తున్నాను తప్ప మిమ్మల్ని ఆయనకి దూరం చేయాలని మాత్రం కాదు. అలా చేస్తే నేను అసలు మనిషినే కాను. ఇక నుంచి ఆయనకి సంబంధించిన అన్ని పనులు మీరే చూసుకోండి, నేనేమీ చేయను, సరేనా? మైథిలి, నువ్వాగు. అమ్మా, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? పూజ చేయడం, హారతి ఇవ్వడం తప్పెలా అవుతుంది? చూడండి, ఈ అమ్మాయి ఈ ఇంటి కొత్త కోడలు. ఇక్కడ పద్ధతులు ఆమెకు తెలుసో తెలియదో చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. ఆ మాత్రం దానికే నేరస్తురాల్ని నిలదీసినట్టు నిలదీకండి. మీకేం కావాలో, ఎలా చూస్తే నచ్చుతుందో అందరూ క్లియర్గా చెప్పండి. తను అర్థం చేసుకుంటుంది కదా. లేదమ్మమ్మగారు, అత్తయ్యని అమ్మని సంతోషపెట్టడానికి నేను చేస్తున్న ప్రతి పని వాళ్ళని బాధ పెడుతున్నాయని అర్థమవుతుంది. నేను ఎలా ఉంటే మీ అందరికీ నచ్చుతానో ఒక్క మాట చెప్పండి చాలు, అలాగే నడుచుకుంటాను. మిమ్మల్ని కష్టపెట్టే పని, బాధ పెట్టే పని నేనెప్పటికీ చేయను. అయ్యో, నేనేదో ఆవేశంలో 2 మాటలు అన్నానమ్మా, నువ్వేం పట్టించుకోకు, వదిలేసే. పర్వాలేదమ్మా. ఆగండి ఆగండి ఆగండి, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటమ్మా? ఒక గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూసా? ఏంటత్తయ్యా అది? ఈ సంవత్సరం బెస్ట్ స్వీట్ షాప్ అవార్డు మన జానకిరామయ్య స్వీట్ షాప్ కే వచ్చింది. వావ్, అవునా? వావ్,
ఎవరు చెప్పారు నానమ్మా? ఒక్క నిమిషం, న్యూస్ పేపర్ తీసుకొస్తాను. అబ్బా, ఎవరో చెప్పడం ఏంట్రా? ఇదిగో ఈ న్యూస్ పేపర్లో వచ్చింది చూడు. 2024 బెస్ట్ స్వీట్ షాప్ అవార్డ్ గోస్ టు జానకి రామయ్య స్వీట్స్. మైథిలి, ఈ సంవత్సరం బెస్ట్ స్వీట్ షాప్ అవార్డ్ మనకే వచ్చింది. అవునండి, ఈ క్రెడిట్ అంతా అమ్మమ్మ గారిది, అత్తయ్య గారిది. అమ్మమ్మ గారు ఆహర్నిశలు శ్రమించి ఒంటి చేత్తో ఈ కంపెనీని గొప్ప స్థాయిలో నిలబెట్టారు. అలాగే అత్తయ్య గారు మార్కెట్లో మన కంపెనీ పేరు ప్రతిష్టలు రెట్టింపు చేశారు. దానివల్లే ఈ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ. శుభప్రద అమ్మ చేసిన పూజల ఫలితం కూడా ఈ అవార్డు మనకొచ్చింది. థ్యాంక్స్ అమ్మా. చూశారుగా మైథిలికి మీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో. ఇప్పటికైనా తన గురించి తెలుసుకోండి. జరిగిపోయింది వదిలేసేయండి. అన్నదెవరు? అత్తయ్య అమ్మే కదా. వాళ్ళు కాకపోతే నన్ను ఇంకెవరంటారు? ఓకే బంగారం, ఈ అవార్డు రావటం వెనక మా అమ్మల కష్టం ఎంతుందో నీ పాద మహిమ కూడా అంతే ఉంది. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? అవును మావయ్య, మైథిలి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం వల్లే ఈ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి? ఈ కష్టం ఎవరిది లేదంటవా? కేవలం మీ ఆవిడ గారు కాలెట్టడం వల్ల అవార్డు వచ్చిందంటావు? ఏమావయ్య, మొన్న శుభప్రదమ్మ మంచం ఎక్కి విరిగిపోగానే మైథిలి పాదం పెట్టడం వల్లే శుభప్రదమ్మకి దెబ్బ తగిలిందన్నారు. అన్నారా లేదా? అన్నావయ్యా. అయితే అప్పుడు పాదం వల్ల శుభప్రదమ్మకి దెబ్బ తగిలినప్పుడు మరిప్పుడు అదే పాదం వల్ల మన స్వీట్ షాప్కి అవార్డు వచ్చిందంటున్నాను. ఎందుకు ఒప్పుకోరు? అయి ఉండొచ్చు. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. అలాగే మైథిలి అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల కూడా ఇలా కలిసి వచ్చి ఉండొచ్చు. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ. మనకు అవార్డు వచ్చింది కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం. మనకి శత్రువులైనా, మనకి ఆపోజిట్ స్వీట్ షాప్ ఓనర్ అయినా మందాకిని గారి పరిస్థితి ఏంటో. ఏతుంటది? స్వీట్ షాప్ అవార్డు దానికి రాకపోయినా బాధపడదు కానీ మనకొచ్చినందుకు మాత్రం ఎక్కెక్కి ఎడుతుంది, కుళ్ళి కుళ్ళి సత్తది. ఇప్పుడు దాని ముఖ చిత్రం చూడాలి, అది చూసిన అడ్డగాడిదిలో ఉంటది. ఏమండి, 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 ఏమండి? ఏమైంది మందాకిని? ఎందుకు అలా పిలుస్తున్నావు? టీవీలో న్యూస్ చూసారా? చూడలేదు మందాకిని. కనీసం ఫోన్లో నోటిఫికేషన్ అయినా చెక్ చేశారా? లేదు మందాకిని. ఇంతకీ ఏమైంది? మన కంపెనీ రెప్యుటేషన్ భూస్థాపితం అయిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న మన స్వీట్ బిజినెస్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగింది మందాకిని? అమ్మగారు కాఫీ. బుద్ధి లేదా నీకు? యువతల కడుపు మండిపోయి గుండెలు పగిలిపోతూ టెన్షన్తో చస్తుంటే కాఫీ అంటావా? కాఫీ పోయి ఇక్కడి నుంచి. అసలు ఏం జరిగింది మందాకిని? ఇంకా ఏం జరగాలండి? ఆ జానకమ్మ స్వీట్ షాప్ ని ఎలాగో డామినేట్ చేయలేకపోయాం. వాళ్ళకొచ్చినంత పేరు ప్రతిష్టలు ఎలాగో సంపాదించుకోలేకపోయాం. కనీసం డబ్బుతో కొనుక్కోనైనా బెస్ట్ స్వీట్ షాప్ ఆఫ్ ది ఇయర్ అని దక్కించుకోవాలని అనుకున్నామా? అవును, దక్కించుకోవాలనుకున్నాం. కానీ ఏమైందో తెలుసా? ఆ అవార్డు జానకమ్మ స్వీట్ షాప్ దక్కించుకుంది. వాట్? అయితే ఈ సంవత్సరం కూడా బెస్ట్ స్వీట్ షాప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జానకమ్మ గారికి వచ్చిందా? అదే కదండి ఈ బాధంతా. మనకే ఇలా ఉంటే మన కడుపున పుట్టిన బిడ్డ కిషోర్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతాడా? జరిగిన దానికి మనల్ని క్షమించగలుగుతాడా? బాధపడకు మందాకిని. ఇక్కడ జరిగినవన్నీ తెలియడానికి ఆ అబ్బాయి ఇండియాలో లేడు కదా. లేకపోతే ఏంటి? ఈ రోజు బాబు అమెరికా నుంచి వస్తున్నాడు కదా.
వచ్చి రాగానే బ్యాడ్ న్యూస్ తెలిసిందంటే అవార్డు గెలవలేకపోయినందుకు మనల్నైనా చంపుతాడు, లేదా అవార్డు గెలుచుకున్నందుకు జానకమ్మ ఫ్యామిలీనైనా చంపేస్తాడు.